ఊడిందట. అలా ఉంది డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి. ఇప్పుడు ప్రపంచం మొత్తం తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలి, కంట్రోల్ చేయాలి, తనే ఒక నియంతలాగా వ్యవహరించాలి, ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా శాసించాలి అని చెప్పినటువంటి డొనాల్డ్ ట్రంపే ఇప్పుడు తన పదవి కింది గండం వచ్చింది, తన కుర్చీ కింద బాంబు పెట్టే టైం వచ్చింది. అమెరికాలో వేగంగా మారుతున్నాయి పరిణామాలని. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి బిగ్ షాక్ తగలబోతోంది. ట్రంప్పై అమెరికాలో వ్యతిరేకత కూడా రోజు రోజుకి పెరిగిపోతోంది. ట్రంప్కు అభిశంసన ముప్పు ఏర్పడింది. హర్ముజ్ను ఓపెన్ చేయాలని, లేదంటే ఇరాన్ నాగరికతను అంతం చేస్తానంటూ ట్రంప్ వార్నింగ్ ఇస్తూ ఓ ట్వీట్ కూడా చేశారు. మరి ఎంత నీచంగా మాట్లాడుకొచ్చారంటే, ఐఎమ్ సారీ, ఆయన లాంగ్వేజ్ని, ఆయన ఉపయోగించిన పదాలని మీకోసం ఉపయోగించాల్సి వస్తోంది. ఫకిన్ బాస్టర్డ్స్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. అమెరికా అనేటువంటి ఒక అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ చదువుకున్న వ్యక్తి, గతంలో వ్యాపారి, ఒకసారి ప్రెసిడెంట్గా చేసిన వ్యక్తి, ఎంత నీచాతి నీచంగా రోడ్డుపై నిజంగా చిల్లర కంటే ఎక్కువగా మాట్లాడిన పరిస్థితి. సో ఒక దేశాన్ని ఉపయోగించి ఇంత దారుణంగా ఎవరు కూడా బహుశా ఆయన స్థానంలో ఉన్నవారు కానీ ఇతర దేశాల్లో ప్రెసిడెంట్లుగా ప్రధానులుగా ఉన్నవారు కూడా ఇంత దారుణంగా మాట్లాడిన దాఖలాలు లేవు. అయితే ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు డెమోక్రట్లు అంటే అపోజిషన్ డెమోక్రట్స్ మండిపడుతున్నారు. అధ్యక్షుడి హోదాలో ఉండి నాగరికతను అంతం చేస్తానని బెదిరించడం ఏంటి అంటే క్వశ్చన్ చేస్తున్నారు. అమెరికా రాజ్యాంగాన్ని, జెనీవా ఒప్పందాలని ఉల్లంఘించమని ఫైర్ అవుతున్నారు. అధ్యక్షుడిగా ట్రంప్ను తొలగించాలనే డిమాండ్స్ కూడా వ్యక్తమవుతున్నాయి. అభిశంసనకు 70కి పైగా డెమోక్రట్లు, పలువురు సెనెట్లు కూడా మద్దతునిస్తున్నారు. లేదనంటే 25వ సవరణను ఉపయోగించి అధ్యక్ష పదవికి ట్రంప్ని అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికే ట్రంప్ని దించేయాలంటూ లక్షలాది మంది జనం రోడ్డెక్కుతున్నారు. యుద్ధం కారణంగా ఇరాన్ను ఎదుర్కోలేక సొంత దేశంలో కూడా ఇప్పుడు ట్రంప్ తిరుగుబాటు ఎదుర్కొని ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఇక రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, అభిశంసన పెట్టాలి అంటే, టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం, అవిశ్వాసం మాదిరిగా. అవిశ్వాసం అంటే మినిమం 50%కి ఎబో ఎవరైతే సపోర్ట్గా ఉంటారో, నెగిటివ్గా ఉంటారో వాళ్ళని తొలగించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈక్వల్గా అవిశ్వాసం, అభిశంసన దాదాపుగా ఒకే అర్థం వచ్చేవి. సో తనపైన కూడా అవిశ్వాసం లేదా అభిశంసన పెట్టాలనేది సెనేటర్లు అండ్ డెమోక్రట్లు భావిస్తున్నారంట. సో అక్కడ అమెరికాలో కేవలం రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంపే గెలవలేదు కదా, డెమోక్రాట్స్ అనే అపోజిషన్ కూడా ఉంది కదా. ఆ అపోజిషన్ పార్టీకి సంబంధించిన వివిధ ప్రాంతాల సెనేట్లు ఈ విషయాన్ని చెప్తున్నారు. 70 మంది డెమోక్రట్లు అండ్ మరికొంతమంది సెనేట్లు సొంత పార్టీలో కూడా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఆయన ఇప్పటికే 10ల సంఖ్యలో లెటర్స్ వస్తున్నాయంటే జేడీ వ్యాన్స్కి. జేడీ వ్యాన్స్ యాజ్ ద ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్ అమెరికాలో ఉన్నారు. సో ఆయనకి 10ల సంఖ్యలో లేఖలు వస్తున్నాయంటే బికాజ్ డొనాల్డ్ ట్రంప్ యొక్క మూలంగా అమెరికా దేశం మొత్తం తీవ్రంగా నష్టపోతోంది. డొనాల్డ్ ట్రంప్ని ఇప్పటికైనా కట్టడి చేసి ఆయన ఆ స్థానం నుంచి పక్కకు కూర్చోబెట్టకపోతే మరింత తీవ్రమైనటువంటి నష్టాన్ని అమెరికా చవి చూడాల్సి వస్తున్న రకంగా వార్నింగ్తో కూడిన మెసేజెస్ని, లెటర్స్ కూడా జేడీ వ్యాన్స్కి పంపిస్తున్నారంట. ఒకరిద్దరు కాదు, 10ల సంఖ్యలో లేఖలు వస్తూ ఉన్నాయి. మీరు నమ్మరు, కాలిఫోర్నియా లాంటి ప్రాంతాల్లో, లాస్ ఏంజలస్, ఇటువంటి టెక్సాస్, ఈ న్యూయార్క్ ప్రాంతాల్లో చాలా భయంకరమైనటువంటి నిరసనలు వెలువెత్తుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ని ఉదాహరణకి ఆయనకు సంబంధించిన ఫోటోని ఒక డస్టర్ల మాదిరిగా, తర్వాత కొన్ని ఫైబర్ గూడ్స్ మాదిరిగా ఆయన ఫోటోని ఒక స్టాచ్యూలా మార్చి, ఆయన బటెక్స్ మీద తంతు, ఒక రకంగా చెప్పాలంటే బ్యాక్ తంతు, నోట్లో నుంచి రకరకాల వింత పదార్థాలను తీస్తూ చాలా దారుణమైన నిరసనలు వెలువెత్తుతున్నాయి. చాలా భయంకరమైన నిరసనలు. డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా ఆ స్థాయి నిరసనలు బహుశా అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన ఎవరికి కూడా రాలేదేమో. అతి తక్కువ కాలంలో, కేవలం 7 ఏడాది కాలం పూర్తి చేసుకొని ఒక 2 నెలలు అవుతుంది అంతే. ఈ అతి తక్కువ కాలంలోనే భయంకరమైనటువంటి దారుణమైన నిరసన డొనాల్డ్ ట్రంప్ ఎదుర్కొంటున్నారు. ఇక్కడ నిజానికి అమెరికన్స్ ఏం భావిస్తున్నారంటే, ఇజ్రాయెల్కి ఇరాన్కి గొడవ. అసలు ఇజ్రాయెల్ ఇరాన్కి గొడవ ఏంటి కారణం? ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఇజ్రాయెల్ కొంత సౌతర్న్ లెబనాన్ని స్వాధీనపరుచుకుంది. ఆ తర్వాత అక్కడ కొంతమంది పలిస్తానీ సంబంధించిన సపోర్టర్స్ అందరినీ కూడా వెళ్ళగొట్టే ప్రయత్నం చేసింది. హెజ్బొల్లా అనేటువంటి సంస్థ పుట్టింది. హెజ్బొల్లాకి ఇరాన్ సపోర్ట్ ఇచ్చింది. హెజ్బొల్లా కారణంగా ఇజ్రాయెల్ ఇబ్బంది పడుతోంది. అందుకే ఇరాన్కి ఇజ్రాయెల్కి గొడవ స్టార్ట్ అయింది. ఆ రెండు దేశాల మధ్య గొడవని డొనాల్డ్ ట్రంప్ ఎందుకు మధ్యలో వెళ్ళి గోక్కున్నాడు, గీక్కున్నాడు అనే రకంగా అమెరికా భావిస్తోంది. అసలు డొనాల్డ్ ట్రంప్కి అవసరం లేదు, ఏమాత్రం అవసరం లేదు. నిజంగా న్యూక్లియర్ పవర్ ఉంది, ఆ న్యూక్లియర్ పవర్తో ఏదైనా చేయగలుగుతుంది. కాబట్టి న్యూక్లియర్ పవర్ని తొలగించాలి అనుకుంటే పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ పవర్ ఉంది, రష్యా దగ్గర ఉంది, చైనా దగ్గర ఉంది, ఇరాన్ దగ్గర ఉంది, ఇజ్రాయెల్ దగ్గర ఉంది. అన్ని దేశాల దగ్గర దాదాపుగా మోస్ట్ ఒక 60 కంట్రీస్ పైన దగ్గర ఈ న్యూక్లియర్ వెపన్ అనేది ఉంది. మరి వాటి ఏటిపైన కూడా దాడి చేయని డొనాల్డ్ ట్రంప్ కేవలం న్యూక్లియర్ పవర్ అనేటువంటి ఒక మాటతో
అక్కడ దాడి చేశాడు. సరే, అప్పుడు కూడా దేశ ప్రజలు ఒప్పుకున్నారు, అక్కడ సెనేటర్లు కానీ అక్కడ డెమోక్రట్స్ కానీ యాక్సెప్ట్ చేశారు. సో మేబీ హీఈస్ ట్రయింగ్ ఫర్ పీస్ అని చెప్పి, లేదా ఇజ్రాయెల్ మన దేశం కాబట్టి ఇజ్రాయెల్కి మద్దతుగా మనం ఉండాలి కాబట్టి ఇజ్రాయెల్కి మద్దతుగా ఉండడం కోసం డొనాల్డ్ ట్రంప్ ఏదో ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వదిలేశారు అక్కడ దేశస్తులు, అక్కడి ప్రజలు, అక్కడ సెనేటర్లు కానీ డెమోక్రట్స్ కానీ. ఆ తర్వాత కొంత ముందడుగు వేసి మళ్ళీ యుద్ధం మొదలైన తర్వాత నుంచి డైరెక్ట్గా సామాన్యులపైన దాడి చేయండి, నాగరికతపై దాడి చేయండి అని చెప్పేటువంటి ఈ తప్పుడు మాటలు, ఈ తప్పుడు వ్యాఖ్యలే అక్కడి ప్రజల్ని, అక్కడి సెనేటర్ని, అక్కడ డెమోక్రట్స్ని ఆగ్రహానికి గురి చేసింది. ఏకంగా అక్కడ దేశస్తులే కాదు, యునైటెడ్ నేషన్స్ ఐరాసా జనరల్ సెక్రటరీ గుటెరెస్ ఆయన కూడా ఏం చెప్తున్నారంటే, మ్యాక్రో గుటెరెస్ కూడా ఏం చెప్తున్నారంటే, జెనీవా యుద్ధ నీతిని పాటించాల్సిందే అన్నట్టుగా కొన్ని సంకేతాలు డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్ మెన్షన్ చేయకపోయినా జెనీవా పద్ధతిని మర్చిపోయారు, గుర్తు చేస్తున్నారంటే ఒక ట్వీట్ చేశాడంట ఆయన కూడా. అంటే డొనాల్డ్ ట్రంప్ పైన ఎంతటి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందో అర్థమవుతోంది. సో మరి నిజానికి సాధ్యమవుతుందా? అమెరికా అగ్రరాజ్యమైనటువంటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని తొలగించడం సాధ్యమవుతుందంటే అఫ్కోర్స్ రైట్ టు రీకాల్ అనేది లేదు, డైరెక్ట్గా ప్రజలే వారిని తొలగించే అవకాశం లేదు. కానీ అక్కడ సెనేటర్లు డెమోక్రట్లు మాత్రం తొలగించడానికి చాలా పర్ఫెక్ట్ ఆప్షన్ ఉందనేది వాళ్ళే చెప్తున్నారు. కాన్స్టిట్యూషన్ ప్రకారంగా 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారంగా ఆయన తొలగించడానికి ఆవశ్యకత ఉంటుందంట. సో అలా ఎలా ఉంటుందనేది అక్కడ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఏందనేది మళ్ళీ డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. బట్ 25వ సవరణను ఉపయోగించి అధ్యక్ష పదవికి అనర్హుడిగా ప్రకటించాలని డెమోక్రట్లు మొదటిగా మాటగా చెప్తున్నారు. సో ఆ తర్వాత అభిశంసనకి 70కి పైగా డెమోక్రట్లు, పలువురు సెనేట్లు కూడా మద్దతు తెలిపారంట. సో ఇవన్నీ కూడా కలగలిపి డొనాల్డ్ ట్రంప్ని ఆ కుర్చీ నుంచి పక్కన పెడితేనే అమెరికా కొంత ప్రపంచ దేశాలతో కలిసి నడవగలుగుతుంది. లేదంటే కనుక డొనాల్డ్ ట్రంప్ చర్యల మూలంగా పూర్తిగా అమెరికా మొత్తం కూడా తీవ్ర నాశనం అవ్వబోతుంది అనేది డెమోక్రట్లు, అక్కడ దేశస్తులు భావిస్తున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరుపైన మండిపడుతున్నారు అంతా కూడా. సో రాజ్యాంగంలోని 25వ సవరణ ప్రయోగించి క్యాబినెట్ ఆయనను పదవి నుంచి అనర్హుడిగా ప్రకటించాలి, లేదా కాంగ్రెస్ ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి దోషిగా నిర్ధారించాలనేది భావిస్తున్నారు. లేదు, కొన్ని సందర్భాల్లో రెండూ కూడా జరగాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ అంటే అన్ని పార్టీలకు సంబంధించి, ఉదాహరణకి మన దగ్గర రాజ్యసభ లాంటిది కాంగ్రెస్ అనేది, అది పెద్దల సభ అమెరికాలో. అట్ ది సేమ్ టైం క్యాబినెట్ 25వ రాజ్యాంగ సవరణ అమలు పెట్టి క్యాబినెట్ పక్కన పెట్టాలంటే సొంత పార్టీ నేతలే డొనాల్డ్ ట్రంప్ మా అధ్యక్షుడు వద్దని చెప్పి ఆయన విసిరి కొట్టాలి. ఈ రెండు ఏది జరిగినా కూడా డొనాల్డ్ ట్రంప్ పదవిపోయే అవకాశం, లేదంటే రెండూ జరగాలనేది కోరుకుంటున్నమాట. సో ఇటు ప్రతినిధుల సభ సెనేట్ సమావేశం కావాలి, అధ్యక్షుడి పైన అభిశంసన తీర్మానాలను ప్రతినిధులు సభలో ఆమోదించాలి. ఆ తర్వాత అధ్యక్షుడిని సెనేట్ దోషిగా నిర్ధారించి పదవి నుంచి తొలగించడాన్ని ఓటింగ్ జరిపించాలి, లేదా క్యాబినెట్ ఉపాధ్యక్షుడు కాంగ్రెస్ ఆమోదంతో 25వ సవరణ ప్రయోగించి ట్రంప్ను తొలగించాలి. ఈ రెండు ఆప్షన్లు ఉన్నాయి. సో 25వ రాజ్యాంగ సవరణకి దాదాపుగా 70 మంది సెనేటర్లు, డెమోక్రట్లు మొత్తం కూడా అందుబాటులో ఉండి వాళ్ళు సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్తున్నారు. మనం 25వ రాజ్యాంగ సవరణ ప్రయోగించి ట్రంప్ను తొలగించాలనేది అక్కడటువంటి కొంతమంది చెప్తున్నమాట. ది సేమ్ టైం జెనీవా ఒప్పందాలను కూడా బహిరంగంగానే ఉల్లంఘించడం కింద అవుతుంది. ఇది పూర్తిగా నాగరికతను, ఒక దేశ నాగరికతను మొత్తాన్ని అంశం నేను అంతు చూస్తాను, అంతం చేస్తానటువంటి మాటలు ఇది పూర్తిగా పరాకాష్ఠకు చేరింది అనే పిచ్ అనేది డొనాల్డ్ ట్రంప్ విషయం పైన అక్కడ సెనేటర్లు భావిస్తున్నారు. ఇక అధ్యక్ష భవనం, వైట్ హౌస్ ఇప్పటివరకు ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. వైట్ హౌస్ నుంచి డొనాల్డ్ ట్రంప్ విషయంలో ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు, ఎటువంటి అఫీషియల్ బహిరంగ పరిచయం దానికి ఖండిస్తూ కానీ దానికి సపోర్ట్ కానీ ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు. సో డొనాల్డ్ ట్రంప్ ఒక రకంగా ఈ యుద్ధానికి సీజ్ఫైర్ దిశగా అడుగులు వేయడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణమై ఉంటుంది. ఆయన కుర్చీకి ఎసరు వచ్చింది కాబట్టి డొనాల్డ్ ట్రంప్ సీజ్ఫైర్ అంటూ బహుశా ఆగి ఉంటాడు. ఒకటా రెండా ఏడాదిలోనే బర్త్ రైట్ సిటిజన్షిప్ని క్యాన్సిల్ చేసి ఒక చర్చకు దారితీశాడు. బర్త్ రైట్ సిటిజన్షిప్ పోయింది. H1B వీసా కోసం $1,00,000 ఇంపోజ్ చేశాడు, అది పోయింది. ఇలా ఒకటా రెండా చాలా భయంకరంగా దారుణమైనటువంటి సంఘటనలు అన్నీ కూడా చోటు చేసుకున్నాయి డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో కేవలం ఏడాది కాలంలోనే. టారిఫ్లు, కోల్డ్ వార్స్, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని చెప్పి లేనిపోయిన గొడవకు రాద్ధాంతం సృష్టించడం, భారత్కి వ్యతిరేకంగా మాట్లాడడం, చైనాపై 200% టారిఫ్ విధించడం, ఇలా ప్రతిదీ కూడా డొనాల్డ్ ట్రంప్ దేశస్తులే, అక్కడ సిటిజన్సే వ్యతిరేకించి ఈడ్చి చార్చి కొట్టాలనే రకంగా ఆగ్రహం వెలకెక్కారు. ఇప్పటికైనా డొనాల్డ్ ట్రంప్ సరిగ్గా ఉండకపోతే ఈ రాజ్యాంగ సవరణ 25 ప్రకారంగా కానివ్వండి, అభిశంసన విధంగా రెండు విధానాల్లో కూడా డొనాల్డ్ ట్రంప్ని పక్కన పెట్టడానికి కానీ, డొనాల్డ్ ట్రంప్ని ఇసిరి పారడానికి కానీ అక్కడ సెనేటర్లు, డెమోక్రట్లు, కాంగ్రెస్ సిద్ధమవుతోంది. సో డొనాల్డ్ ట్రంప్ బహుశా దీనికి భయపడే యుద్ధాన్ని ఆపేసుకున్నారేమో, కానీ అది ఎంతవరకు ఉంటుంది, కంట్రోల్ ఎంతవరకు ఉంటాడో చూడాలి.
ఇంకా సుమారుగా 4 ఏళ్ళు 5 ఏళ్ల పరిపాలన ఉంది. మరి ఆయన పరిపాలనలో ఇంకా ఎటువంటి దారుణాలు చూడాల్సి వస్తుంది, ఇంకా ప్రపంచ దేశాలు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుందోనని చాలా వరకు భయపడడం ప్రపంచ దేశాలే కాదు, అమెరికన్ సిటిజన్స్ కూడా భయపడిపోతున్నారు. డొనాల్డ్ ట్రంప్ చేష్టలు, ఆయన యొక్క ప్రవర్తన మూలంగా అమెరికా మళ్ళీ కొంత ఇబ్బంది పడుతోంది, ఫైనాన్షియల్గా లాస్ క్రియేట్ అవుతోంది, అనవసరంగా ప్రపంచ దేశాల ముందు శత్రువుగా నిలబడాల్సిన పరిస్థితి వస్తున్న రకంగా భయపడిపోతోంది. కానీ ట్రంప్కి మాత్రం తాను ఏం చెప్పినా నడవాలి, తను చెప్పిందే నడవాలి, తను చేసిందే శాసనం, చెప్పిందే మాట అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం కనబడుతోంది. చూద్దాం మరి నిజంగానే ఎగ్జిక్యూట్ చేస్తారా, ఆర్టికల్ 25 అమెండ్మెంట్ ప్రకారంగా ఆయన తొలగిస్తారా, కాంగ్రెస్ సభలో పెట్టి అభిశంసన ద్వారా ఆయన తొలగిస్తారా, ఏం జరుగుతుందో చూడాలి. బట్ మీరేమనుకుంటున్నారు, డొనాల్డ్ ట్రంప్ని తొలగించాలనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.